మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ డిజైనర్ శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసిన వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. అయితే ఇవాళ శారీస్కి చాలా ప్రత్యేకత ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ అయితే చాలా యూనిక్గా ఉంది. నేనైతే డెఫినెట్లీ ఒక కలర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు అందరు తీసుకున్నాక ఏ కలర్ ఉన్నా కూడా బికాస్ అన్నిటికన్నీ చాలా బాగున్నాయి, అంత బాగున్నాయి చూసుకోండి. సో ఫ్యాబ్రిక్ ఏంటి ఫస్ట్ చూద్దాం. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మనకి ప్యానల్స్లో ఉన్నదేమో టిష్యూ అనమాట. అండ్ ఈ టిష్యూది ఒక ప్యానల్ వస్తుంది, ఒక సిల్వర్ వస్తుంది, మళ్ళీ టిష్యూ ఇట్లా వస్తూ ఇక్కడ కూడా మీనాకారి అనేది కంటిన్యూ అవుతుంది మనకి బంచెస్లో, ఫ్లవర్స్లో కంప్లీట్ జరీ వీవ్, 2 sides ఈక్వల్ బార్డర్స్. ఇది ఉంది అది లేదు అనేది చెప్పేది లేకుండా అన్ని వివరాలు ఉన్నాయి శారీలో. అండ్ ఎలాబరేట్గా జరీ వీవ్ ఉన్న పళ్ళు చాలా రిచ్గా గ్రాండ్గా ఉంది. అండ్ ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు, ఇప్పుడు సింగిలే కదా క్యారీ చేసిన, ఫాల్ సూపర్గా పడుతుంది. అండ్ ఈ లైట్ బ్రౌన్కి ఎడ్జ్కి వచ్చిన డార్క్ బ్రౌన్ ప్యానల్స్ వచ్చిన బ్లౌజ్ వచ్చిందనమాట. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీని కాస్ట్ 3550. అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్న ఈ శారీ నచ్చిన వెంటనే గ్రాప్ చేసుకోండి. ఏ కలర్ కాంబినేషన్ అయినా వెయిట్ మాత్రం చేయకండి, అంత బాగున్నాయి. సో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, మంచి కలర్ కాంబినేషన్ నెంబర్ 2. సో ఈ నెంబర్ 2లో ఆరెంజ్కి పర్పుల్ కాంబినేషన్ ఉంది. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. నేను ఎట్లాగో హైట్ అది చెక్ చేసి చూపిస్తాను. దానికన్నా ముందు రిచ్ పళ్ళు, బ్లౌజ్ యాజ్ ఎ టోల్ యూ ఇట్లా మంచిగా ప్యానల్స్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ మనకి ఈ బార్డర్ అనేది కూడా వచ్చింది. సో ఈ బార్డర్ కూడా ఇటు 2 sides అండ్ ఎడ్జ్కి దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే సూపర్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. ఇప్పుడు నేను హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదు చూద్దాం. హైట్ మోర్ దెన్ ఇనఫ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. అండ్ ప్లీట్స్ పెట్టబోతుంటే కూడా మీకు ఇట్లా నేను ఇప్పుడు లైవ్గా చూపిస్తాను కదా. ఇప్పుడు మీ ముందు ఒకసారి పై ఇప్పుడు ముందు 2 పట్టుకున్నాం కదా, 3rd పట్టుకున్నాక ఇలా పట్టుకోగానే శారీ ఎప్పుడైనా ఇలా ప్రాపర్గా ఇలా పడింది అనుకోండి, అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉండే టెక్స్చర్ కల్లా శారీ అనమాట. అందుకే అది నేను ప్లీజ్ పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం వైలెట్ కలర్ చూస్తున్నాం. వైలెట్ కలర్కి వచ్చిన లావెండర్ ఎడ్జ్కి వచ్చింది. శారీలో ఇక్కడ మీనాకారి దగ్గర మనకి రెడ్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇంకొక దగ్గర yellow అనేది హైలైట్ అవుతుంది. పళ్ళు, బ్లౌజ్. ఈ కలర్ ఏంటంటే మనకి డార్క్ నేవీ బ్లూ, దీనిపైన కూడా మనకి రెడ్ అండ్ yellow హైలైట్ అయినాయి. ఎడ్జ్కి వచ్చేసి పౌడర్ బ్లూ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ డార్క్ కాఫీ బ్రౌన్కి లావెండర్ వచ్చింది. దీంట్లో కూడా మనకి రెడ్ అండ్ yellow హైలైట్ అయినాయి మీనాకారి మోటివ్స్లో. తర్వాత పళ్ళు, బ్లౌజ్. ఈ కలర్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మెరూనిష్ రెడ్ అని చెప్పొచ్చు. అటు మెరూన్ కాదు, రెడ్ కాదు. దీనికి బేబీ పింక్ ఎడ్జ్లో వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్, బేబీ పింక్ బ్లౌజ్. ఈ రాణి పింక్ కలర్కి వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ వచ్చింది. అదేంటో చూపించే ముందు ఇది బ్లౌజ్. ఈ పర్పుల్ కలర్కి కొంచెం డార్క్ లావెండర్ కలర్ వచ్చింది. అది ఇక్కడ మీకు బ్లౌజ్లో చూపిస్తే కరెక్ట్గా అర్థమవుతుంది ఎట్లా ఉందనేసి. ఈ షేడ్. సో ఎట్లా ఉన్నాయి శారీస్. నార్మల్గా మీరు ఇంట్లో కూర్చొని అవి సీరియల్స్ చూసే కన్నా అన్ని ఛానల్స్లో అట్లా చీరలు కూడా చూస్తూ ఉంటారు కదా. చూసినా కూడా కొంచెము అది కూడా ఒక థెరపీ అనమాట. మనము కొంచెం లో ఉన్నా, కొంచెం డిప్రెస్గా ఉన్నా, లేకపోతే మూడ్ బాగాలేకపోయినా చీరలు చూస్తుంటే ఆడవాళ్ళకి ఇంకా ఉత్సాహం అనమాట. మీరు కొంటే మాకు ఇంకా ఉత్సాహం. సో కొంటున్నారు కదా. సో ఇవాళ శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.